వాడు ఏ జ్ఞానం చెప్పు కూడా లొంగడు. వాడు అనుగుణంగానే వాడి జీవితాన్ని కొనసాగిస్తాడు. దాంతోపాటు నీ తరతరాలకు కూడా ఇదే జ్ఞానాన్ని ఇస్తావు. కాబట్టి మన భారతదేశాన్ని ఎవడు లొంగ తీయలేడు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనం ఎందుకు ఇలా తయారైనామంటే బానిసత్వాన్ని, మన ఆలోచన విధానం అంతా విదేశీయుల యొక్క ఆలోచన విధానంతో తయారైంది మనం. ఓకేనా? మనకి కుమరిల భట్టు అని చెప్పేసి కుమారస్వామి కుమరిల భట్టుగా జన్మ తీసుకున్నాడు ఇక్కడ. ఓకేనా? జన్మ తీసుకొని ఆయన ఏం చేశాడంటే సత్యాన్వేషణ మొదలు పెడుతూ, అప్పుడు బౌద్ధ మతం నడుస్తుంది. మనకేం నడుస్తుంది? బౌద్ధ మతం నడుస్తుంది. ఆ బౌద్ధ మతం నడుస్తుంటే ఈయన ఏమని చేశాడంటే దాన్ని ఖండించాలి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఖండించాలన్నప్పుడు దాని గురించి నీకు పూర్తి అవగాహన ఉండాలి. అవునా కదా? ఏదో ఒకటి అనాలి. మీరు మూసుకొని కూర్చోండి, నేను మాట్లాడలే. కాబట్టి ఖండించాలి. కాబట్టి ఈయన ఏం చేశాడు, బౌద్ధ గురువుల దగ్గర వెళ్ళి ఈయన హిందూ అని చెప్పకుండా ఆ యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. ఓకేనా? నేర్చుకోవడం ద్వారా ఏమైందంటే మోసం చేసి ఆ విద్యను నేర్చుకున్నాడు. జ్ఞాన మార్గమే సరి అయిందని ప్రచారం చేశాడు. ఎవరైనా కుమరిల భట్టు, కుమారస్వామి కుమరిల భట్టు వచ్చాడు. ఓకేనా? శివుడి యొక్క కొడుకు. వచ్చేసిన తర్వాత ఆయన ఒక తప్పు చేశాడు. ఏంటంటే గురువు దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు అబద్ధం ఆడదు. ఇప్పుడు నేను ఫలానా అని చెప్పేసి విద్య నేర్చుకున్నాడు కాబట్టి అది గురుద్రోహం కింద వచ్చింది. కాబట్టి తనకు తానే శిక్ష వేసుకున్నాడు ఆయన. ఎవరు? కుమరిల భట్టు. శిక్ష వేసుకోవడం వల్ల ఏమైందంటే, ఎలా వేసుకున్నాడు శిక్ష అంటే, ఊక మొత్తం దంచి దాని మధ్యలో కూర్చున్నాడు. ఊక అంటే వరి పొట్టు ఉంటుంది కదా, అది దంచేసి మధ్యలో కూర్చొని కింద నుంచి మంట పెట్టుకున్నాడు ఆయన. అర్థమైందా? మెల్లిగా కాలుతూ ఇక్కడ దాకా వచ్చాడు. అప్పటికి ఆదిశంకరాచార్యులు వచ్చన్నాడు, నేను నీతో వేదం మీద చర్చ చేయదలుచుకున్నాను అన్నాడు. ఆయన అన్నాడు కదా, అరే నా పని అయిపోయింది, నేను ఆల్రెడీ సగం కాలిపోయాను. కాబట్టి నా శిష్యుడు ఉన్నాడు కాశీలో, మండన మిశ్రుడు, వాడి దగ్గర వెళ్ళి నువ్వు చర్చ చేయమన్నాడు. ఓకేనా? అనగానే సరే అని చెప్పేసి నువ్వు మండన మిశ్రుడి దగ్గర బయలుదేరదామని చెప్పేసి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఆ ఊరి బయట రేవు ఉంది. ఆ రేవు దగ్గర చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతున్నాడు. ఉతుకుతుంటే ఆదిశంకరాచార్యులు అడిగాడు, మండన మిశ్రుడు ఇల్లు ఎక్కడ? అడిగితే వాళ్ళు అన్నారు, ఏ ఇంటి ముందు చిలుకలు సంస్కృతంలో వేదం గురించి చర్చ చేస్తాయో అదే మండన మిశ్రుడి ఇల్లు. చప్పట్లు కొట్టాడు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి, ఆయన ఉంటాడని చెప్పి ఈ ఆదిశంకరాచార్యులు బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాడు, డోర్ పెట్టింది ఉంది. ఈయన దివ్య దృష్టిని చూశాడు. ఎవరు? ఆదిశంకరాచార్యులు. అక్కడ చిలుకలు సంస్కృతంలో వేదం మీద చర్చ చేస్తున్నాయి. ఇదే మండన మిశ్రుడి ఇల్లు. కాబట్టి ఇప్పుడు ఆయన్ని పిలవాలంటే ఏం చేస్తున్నాడు అని మీరు దివ్య దృష్టితో చూస్తే లోపల వేదవ్యాసుడు ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తున్నాడు మండన మిశ్రుడు. ఓకేనా? ఇప్పుడు ఆయన డిస్టర్బ్ ఎందుకు చేయాలని చెప్పేసి ఈయన ఆ ఇంటి పైకప్పు నుంచి తన శక్తితోని లోపల దిగాడు. ఈయన ఎవరు? ఆదిశంకరాచార్యులు. దిగ్గానే మండన మిశ్రుడు షాక్ అయిపోయినాడు. ఎవడరా నువ్వు ఇలా వచ్చావు, నువ్వు డైరెక్ట్ పైనుంచి కిందికి వచ్చావండి, నేనేం పనిలో ఉన్నాను, నేను వేదవ్యాసులకి వాళ్ళకి సపర్యం చేస్తున్నాను, ఈ టైంలో నువ్వు రావడం అంటే అని తిట్టాడు. తిట్టగానే నేను మీతోని చర్చ చేయడానికి వచ్చాను అన్నాడు. అంటే ఏం చర్చ చేస్తా అన్నాడు? వేదం మీద చర్చ చేస్తాను, నాకు భిక్ష పెట్టమన్నాడు. భిక్ష వీలో పెడతాను, నువ్వు కూడా తినేసి వెళ్ళిపోన్నాడు. నాకు ఈ భిక్ష వద్దు, జ్ఞానభిక్ష కావాలన్నాడు ఆదిశంకరాచార్య. ఓరి కొద్ది ఉండు, వీళ్ళందరూ నేను పంపించిన తర్వాత మనం చర్చ చేద్దాం. ఓకేనా? వాళ్ళ ఆతిథ్యం అన్నీ అయిపోయినాయి. వేదవ్యాసుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వశిష్ఠుడు వేదవ్యాసుడు వెళ్ళిపోయిన తర్వాత సభ ఏర్పాటు చేస్తాడు. సభ ఏర్పాటు చేసి ఈయన ఇటు కూర్చున్నాడు. ఇప్పుడు మనం చర్చ చేద్దామన్నాడు. చర్చ చేద్దామంటే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అనుకో పరిస్థితి ఏంది, నేను ఓడిపోయానంటే పరిస్థితి ఏంది, ఇద్దరు అనుకున్న తర్వాత వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ నేను ఓడిపోతే సన్యాసాన్ని వదిలేస్తాను. ఓకేనా? సంసారంలోకి వస్తున్నాడు ఆదిశంకరాచార్యులు. ఒకవేళ నువ్వు ఓడిపోతే నువ్వు సంసారంలో వదిలేసి నువ్వు సన్యాసంలోకి రావాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఎవరు ఓడిపోయారు, ఎవరు ఎలా డిసైడ్ చేస్తారు అనగానే ఈ యొక్క మండన మిశ్రుడు భార్య ఉంది, భారతి. ఓకేనా? ఈ మండన మిశ్రుడు సాక్షాత్తు బ్రహ్మ. ఆయన భార్య సరస్వతి, ఆమెనే భారతి అక్కడ ఉంది. ఆమె ఓ పని చేస్తాను, నేను నా శక్తితోని 2 మాలలు సృష్టిస్తాను. ఈ మాలలు ఇద్దరు మెడల్లో వేసుకోండి. ఓకేనా? ఎవరు ఓడిపోతే ఆ మాల అనేది మొత్తం వాడిపోతుంది, వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకేనా? ఇద్దరు చర్చ సాగింది బాగానే. 24 రోజులు ఏమో చర్చ సాగింది. ఎలా చర్చ ఎక్కువ అవుతున్న
కొద్ది మెల్లిగా మండన మిశ్రంలోని మాల ఏదైతుందో వాడిపోవడం మొదలుపెట్టింది. మొత్తం ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఏమంటే ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఓడిపోయినవాడు సన్యాసాన్ని తీసుకోవాలి. ఇంకెవరి దగ్గర తీసుకుంటాడు? ఆదిశంకరాచార్య దగ్గర కాళ్ళ మీద పడ్డాడు, సన్యాసాశ్రమం తీసేసుకున్నాడు. ఓకేనా? తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన భార్య ఉంది కదా భారతి, ఆమంది నువ్వు సన్యాసాశ్రమం తీసుకున్నావు కదా, ఇంకా నాకేం పని, నేను సత్యలోకానికి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను, ఇది సరస్వతి కదా ఆమె. ఎమ్మటే ఆదిశంకరాచార్యులు అన్నారు, అమ్మ నువ్వు వెళ్ళిపోతే భారతదేశం పరిస్థితి అని, కాబట్టి నువ్వు ఇక్కడనే ఉండాలి అని చెప్పేసి వనదుర్గా మంత్రాలతోని అమ్మవారిని ఇక్కడ కట్టడి చేశాడు. ఆయన కట్టడి చేసి ఒక కలుషంలోకి తీసుకున్నాడు. ఓకేనా? తీసుకొని నువ్వు నాకు కూడా వచ్చి అన్నాడు ఆదిశంకరాచార్య. అంటే ఆమెది నేను ఎలా రావాలి అని అంటే నేను నడుస్తుంటాను, నా వెనకాల రాను. అప్పుడు మళ్ళీ ఈయనకు డౌట్ వచ్చింది, నా వెనకాల వస్తున్నా లేదు ఎలా తెలుస్తుంది? అప్పుడు ఏమంది కదా, నీ వెనకాల నేను వస్తుంటే గజ్జెల చప్పుడు వస్తుంది, ఎక్కడైతే గజ్జెల చప్పుడు ఆగిపోతుందో నేను ఇంకంతకు ముందు రాను, అక్కడి నుంచి ఉండిపోతా. సరే వచ్చామన్నాడు. వెళ్తా ఆ శృంగేరి పీఠం కాడికి వచ్చేసరికి అక్కడ నది ఉంది. ఆ నదిలో ఇసుకలో ఆ కాళ్ళు లేవక ఈ అమ్మవారు కాళ్ళు ఆగిపోయినాయి. అక్కడ ఆగిపోగానే గజ్జెల చప్పుడు ఎక్కడ ఆగిపోయింది అని వెనక్కి తిరిగి చూశాడు. ఇక నేను ఇక్కడ నుంచి కదలనంది అమ్మ. ఓకేనా? ఆవిడ కలశంలోకి ఆహ్వానం చేసి ఇప్పటికీ అక్కడ స్థాపించి పెట్టారు. శృంగేరిలో ఆ యొక్క అమ్మవారిని అక్కడ స్థాపించి పెట్టారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప విద్యావంతులు అందరూ కూడా భారతదేశంలోనే ఉన్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే బానిస స్థితిలో ఉన్నారు. ప్రపంచం మొత్తం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, వీటి యొక్క అందరి యొక్క సీఈఓలు అందరూ కూడా భారతీయులే. తెలుసా? మీ అందరికీ తెలుసా లేదా? చప్పట్లు ఎందుకు కొడతారు? దరిద్రం కాకపోతే. వీడు లక్షల్లో తీసుకొని వాడికి కోట్లలో సంపాదించి పెడుతున్నాడు. ఎంత దరిద్రం ఇది! అర్థమైందా? ఇప్పుడు ఏమైందంటే అప్పటి నుంచి ఆశ్రమాల్లో విద్య సాగేది, వేద విద్య సాగేది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి వచ్చినప్పుడు మెకాల్ అనే ఒకరిని పంపించారు భారతదేశం మొత్తం. ఈ భారతదేశాన్ని మనం పరిపాలించవచ్చా లేదా ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు. వీడు దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగాడు. వచ్చేసి అయ్యా వీళ్ళని మనం పరిపాలించలేమన్నాడు. అదేంటి అన్నాడు. అంటే నేను ఎవరింటికి వెళ్ళినా సరే బంగారు పల్లెల్లో భోజనాలు పెట్టారు, వెండి గ్లాసుల్లో నీళ్ళు ఇచ్చారు, నేను తాగినాక గ్లాసులు బయట పడేశారు. అంటే వీళ్ళకి సంపద, ఐశ్వర్యం, డబ్బు అనేది పుష్కలంగా ఉంది. దాన్ని ఎలా సంపాదించుకోవాలని వాళ్ళ విద్యలు నేర్పుతున్నాయి, వాళ్ళకి సకల విద్యలు వాళ్ళకి నేర్పుతున్నాయి. ఇక మన మాట ఎవడు వింటాడు? అవునా కదా? ఇప్పుడు మీరు అందరు జాబ్ ఎందుకు చేస్తున్నారు? జాబ్ ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. నేనేమన్నా చేతులు ఎత్తండి, భయపడతారండి. మీకు దిక్కులేక జాబ్ చేస్తున్నారు. అర్థమైందా? జాబ్ అంటే ఏంది? బానిసత్వం. యు ఆర్ ఎ స్లేవ్. అర్థమైందా? కాబట్టి మనం ఎవరి చేయ కింద పనిచేయదు. కాబట్టి భారతీయులు ఎవరి చేయ కింద పనిచేయరు, ఎందుకంటే పుష్కలంగా డబ్బు, సంపద, ఐశ్వర్యం ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళని పరిపాలించాలంటే అప్పుడు వాడు మెకాల విద్యా విధానం అనేది ఒకటి తీసుకొచ్చి వాడు ఏం చేశాడంటే ముందు వాళ్ళ విద్యను పక్కన పెట్టేసి మన ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి. మొట్టమొదట కలకత్తాలో ఒక ఆంగ్ల విద్యాలయం అని చెప్పి మొదలుపెట్టాడు వాడు. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం మొదలుపెట్టేసి అక్కడి నుంచి మన మీద ఇంగ్లీష్ అనేది రుద్దడం మొదలుపెట్టాడు. కండిషన్ ఏం చేశారంటే ఎవడైతే ఇప్పుడు వాళ్ళ పరిపాలన కాబట్టి ఎవడైతే ఆశ్రమంలో నేర్చుకుంటాడో వాళ్ళకు మేము సర్టిఫైడ్ చేయం, వీడికి డిగ్రీ పొందాడే. అర్థమైందా? మా ఆంగ్ల విద్య నేర్చుకున్న వాళ్ళకి మాత్రం 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ ఇస్తాం మేము. ఓకేనా? కానీ మీకు మాత్రం ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు దేని వైపు లొంగుతారు అందరూ? అలా 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 ఆంగ్ల విద్య అనేది మొత్తం భారతదేశం అంతా పాకిపోయి నువ్వు ఇప్పుడు ఏం చేయాలన్నా గూగుల్ వాడితే, అమెజాన్ వాడితే, ప్రతిదీ వాడితే మళ్ళీ వాడి కంపెనీలో నువ్వు పని చేయాలి. అంటే మనిషి ఇండియన్, పని ఎంత అయ్యేవాడిది వాళ్ళగా నువ్వు మారిపోయినావు. కాబట్టి ఏమైపోయింది? నీ జీవితం అంతా బానిసలాగా తయారైపోయింది. కాబట్టి నీ యొక్క ఉనికిని కోల్పోయి ఇతరుల దగ్గర నువ్వు బానిసగా జీవించడం వల్ల నీ ఆర్థికాభివృద్ధి లేకుండా ఆర్థికంగా నువ్వు ఇబ్బందులు పడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ ఈ వేద విద్యను ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఎప్పుడైతే దీన్ని పాటిస్తావో, ఎప్పుడైతే నువ్వు నీ యొక్క ఉనికి ఎక్కడుందని నువ్వు తెలుసుకుంటావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎందుకు జన్మ తీసుకున్నావు, నీ యొక్క జన్మ కారణం ఏంటి, నువ్వు డబ్బు, సంపద, ఐశ్వర్యంతో జీవించడానికి ఇక్కడ జన్మ తీసుకున్నావు, ఈ సత్యాలు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు నువ్వు ఒక మనిషిగా, ఒక మహనీయుడిగా, ఒక ఐశ్వర్యవంతుడిగా నువ్వు జీవించడం అనేది అవుతుంది. అది తెలుసుకోవడానికి మీరు మణిమంత్ర క్లాస్కి రావాలి. ఇప్పటి వరకు ఇది ఎవరు చెప్పలేదు, ఎందుకంటే దీన్ని రహస్యం అన్నారు, ది సీక్రెట్ అన్నారు. ఎందుకన్నారు? ఈ రహస్యం కాబట్టి ఇది బయటికి రాలేదు. ఎందుకు రాలేదు? ఇది ఎవరి దగ్గర ఉంది? రాజుల దగ్గర ఉంది, దొరల దగ్గర ఉంది, ధనవంతుల దగ్గర ఉంది.
మామూలు వ్యక్తుల దగ్గరికి ఈ సబ్జెక్ట్ రాలేదు. ఎందుకంటే ఒకవేళ కనుక ఈ సబ్జెక్ట్ వస్తే అందరు ధనవంతులు అయితే వాళ్ళ కాళ్ళు మొక్కేవాడు లేడేవాడు, వాళ్ళని సేవలు చేసేవాడు లేడు. నాకు అవసరం లేదు కాబట్టి ఆ విద్యను మళ్ళీ బయటికి తీసుకొచ్చాను. కాబట్టి ఈ అన్వీక్షకి మెటాఫిజిక్స్ ఏదైతుందో దీన్ని ఎవరి క్లాస్లో ఆ 700 వీడియో తర్వాత నేను చిన్న ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అది ఇప్పుడు మీకు అర్థం కాదు ఆ సబ్జెక్ట్, ఒక ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తున్నాను. ఎందుకు అర్థం కాదంటే ముందుగా మీరు ఈ క్లాస్కు రాగానే ఈ సబ్జెక్ట్ అంతా రివర్స్గా ఉంటుంది. మన సబ్జెక్ట్ అంతా సమాజానికి అన్నిటికీ రివర్స్గా ఉంటుంది. మన సబ్జెక్ట్లో దేవుడు మొక్కద్దు అంటాం, దేవుడు లేరు, పూజలు లేరు. ఎంతమంది ఆడవాళ్ళు పూజలు అవన్నీ మానేశారు, దేవుడు తీసి బయటపడేశారు. ఇవాళ బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఓకేనా? వాళ్ళ ఇళ్ళలో దేవుడు లేరు. ఆ దేవుడు గదుల్లో నా ఫోటోలు మణిమంత్ర బుక్ తప్ప ఇంకేమీ లేవు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీరు ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేను దేవుని పూజించాను, మీ అత్త ఏమంటుంది? నీకేమొచ్చింది? ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, ఏదో క్లాసుకు పోయి ఎవడాడు చెప్పినాడు ముందు వాడిని పట్టుకరా అంటదా లేదు. కాబట్టి మొత్తం వ్యతిరేకంగానే ఉంటుంది. ఇది ఏమంటే అర్థం కాదు మన క్లాస్. కాబట్టి ఈ క్లాసులు ఇక్కడనే కాకుండా మీరు ఎక్కడైనా అటెండ్ చేయండి. మళ్ళీ ఫీజు పెట్టలేదు నేను. జస్ట్ బఫెట్కో 2000 కట్టుకోవాలి, మళ్ళీ అటెండ్ కావాలి. ఎందుకంటే ఇది రామాయణ మహాభారతం కాదు, ఇది సబ్జెక్ట్ అంతా కొత్తగా ఉంటుంది కాబట్టి ఒకేసారికి మీకు అర్థం కాదు. మీరు ఇక్కడే కాకుండా ఎక్కడైనా అటెండ్ చేయొచ్చు, వీలైనన్ని క్లాసులు అటెండ్ చేయండి. ఓకేనా? ఇది అయిన తర్వాత మనకి June 6th అబౌవ్ స్పెషల్ క్లాస్ నాకంటే ఎక్కువ మీకే గుర్తుంది. నాకు ఎప్పుడేముంటో తెలియదు, ఎందుకంటే నా గురించి నేను ఆలోచించుకోను కదా, అన్నీ వాళ్ళే ఆలోచిస్తారు. కాబట్టి నా బయోడేటా అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇవాళ క్లాసుల సంగతి కూడా నాకు తెలియదు. మార్నింగ్ రెడీ చేసి తీసుకొచ్చారు నన్ను, నాకు అంతకంటే ఏం తెలియదు. నేను నమ్మండి నమ్మకపోండి, ఎందుకంటే నేను రాజును కదా, నాకు పట్టించుకునే అవసరం లేదు. ఓకేనా? అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఎస్, ఐఎమ్ ద టీమ్, ఐఎమ్ ద మెంబర్. ఓకే, కాబట్టి ఆ తర్వాత మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్కి దానికి అసలు సంబంధమే ఉండదు, కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. మీరు సబ్జెక్ట్ అంటే నేను ఎందుకు ఇక్కడ మీకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, నేను ఇప్పటివరకు ఏ వీడియోలో కూడా నా క్లాస్ అటెండ్ చేయమని చెప్పలేదు. చెప్పానా? నా క్లాస్కు రావద్దని చెప్పాను. రావద్దని చెప్తే ఇంతమంది వచ్చారు. ఏదైతే చేద్దని చెప్తామో అది రివర్స్ చేస్తారు కదా. నేను రమ్మని చెప్తే మీరు ఎవరు రాడు. అందుకని నా క్లాస్లో పొరపాటు కూడా రావద్దని చెప్పాను. ఎప్పుడు రమ్మన్నాను? నా వీడియోలు చూసి మీకు ఏమైనా అర్థం అయితే మీరు మేధావులు అనుకుంటే రండి అన్నాను. ఇప్పుడు మీరు మేధావులు అనుకొని వచ్చారు, రాకపోతే మేధావి కదా అనుకుంటారని వచ్చారు. అవునా కదా? కాబట్టి మీరు 45 రోజులు వీడియోలు చూడండి, అప్పుడు మీకు ఏమైనా అర్థమైతే క్లాస్కి రండి. ఈ క్లాస్కి వచ్చిన తర్వాత ఇక మీరు డబ్బు సంపద ఐశ్వర్యంలో పడిపోయినట్టే, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తాడంటే, డబ్బును ప్రేమించండి, అది తన రహస్యాలను విప్పుతుంది. ఏం వాడండి కొట్టండి చెప్పండి. డబ్బును ప్రేమించండి, అది తన రహస్యాలను చెప్తుంది. ఇప్పటిదాకా మీరు ప్రేమించాలి, రహస్యాలు మీకు తెలియవు. నేను ఎలా వస్తాను, నేను మీతో ఎలా సంసారం చేస్తాను, నేను మీతో ఎలా సహజీవనం చేస్తాను, మీకు ఎన్ని రకాల సుఖాలను ఇస్తాను, రాయిస్తానులేండి, మళ్ళీ రాయిస్తాను సార్, మళ్ళీ రాయిస్తాను. మీరేం టెన్షన్ పడదు, అన్నీ రాయిస్తాను. మీకు ఎలాంటి సుఖాలు ఇస్తాను, మీకు ఎలాంటి ఆనందాలను ఇస్తాను, నేను మీతో ఎలా ఉంటాను, దాన్ని ప్రేమించినప్పుడు అవన్నీ చెప్తుంది. అర్థమైందా కదా? మీ ఇంట్లో కుక్క ఎంతమందికి ఉన్నది? చేతిలో ఎత్తాడు, కుక్కలు పెంచుకున్నారు. గుడ్. ఇప్పుడు ఆ కుక్క గురించి మీకు అన్నీ తెలుసా లేదా బాబు? తెలుసా లేదా? దానికి ఎప్పుడు చిచ్చు వస్తుంది, దానికి ఎప్పుడు ఆకలి అవుతుంది, దానికి ఎప్పుడు జ్వరం వచ్చింది, తెలుసా లేదా? అలాగే ఎందుకు తెలిసింది? నువ్వు దాన్ని ప్రేమించినావు కాబట్టి దానికి ఎప్పుడేమొస్తారో నీకు రహస్యాలు చెప్పింది. అట్లాంటి డబ్బును ప్రేమిస్తే తన రహస్యాలు చెప్తుంది. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే ఈ క్లాస్కి వచ్చారో ఇక మీ అన్వేషణ అంతా దేని గురించి? డబ్బు గురించి. ఇప్పుడు ఏం చేయాలి మనం ఎంత అన్వేషిస్తే అంత దాని రహస్యాలు తెలుస్తాయి. ఆ తెలుసుకోవడానికి స్పెషల్ క్లాస్ రావాలి. అర్థమైందా? ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఇక మీరు డబ్బు మనుషులే, ఇంకా వేరే ఈ ప్రపంచంతో మీకు సంబంధం లేదు. స్పెషల్ క్లాస్ అయిన తర్వాత స్పెషల్ క్లాస్ అయిన తర్వాత మనకి గోవాలో 3 days సెషన్స్ క్లాస్ ఉంటుంది. అది ఎందుకు రావాలంటే ఈ క్లాస్తో మీకు డబ్బు వచ్చేస్తుంది, మీ అప్పులు తీరిపోతాయి. ఓకేనా? స్పెషల్ క్లాస్తోని మీరు సంపాదించిన డబ్బు స్టాండ్ బై ఉంటుంది. అర్థమైందా? మీకు ప్రమోద్ మిట్టల్ తెలుసా? పేరున్నారు ఎప్పుడన్నా? ప్రమోద్ మిట్టల్ వినలేదు. అలా పాప పెళ్ళికి 550 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎంత? 550 కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా చేశాడు. స్టీల్ సంబంధించిన మిట్టల్ అంటే వాళ్ళే కదా, ప్రమోద్ మిట్టల్. మీకు ఐడియా ఉందా లేదా? ఇవాళ బిచ్చం ఎత్తుకుంటున్నాడు ఆయన, తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? అడుక్కుంటున్నాడు. 550 కోట్లు తన కూతురు పెళ్ళి ఖర్చు పెట్టినోడు 43,000 కోట్ల అప్పులైనాయి ఆయనకి. ఎందుకు? మనీ మేనేజ్మెంట్ తెలీదు,
డబ్బుతోని ఎలా మాట్లాడాలో తెలియదు, డబ్బుతోని ఎలా సహవాసం తెలియదు, డబ్బుతోని ఎలా ప్రేమించాలో తెలియదు. అర్థమైందా? కాబట్టి వాడు స్టాండ్ బై లేకపోయినాడు. ఒక స్థాయిలో డబ్బు వచ్చింది, ఖర్చు పెట్టాడు, ఈరోజు మళ్ళీ అడుక్కునే స్థాయిలో ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి అలాంటి పరిస్థితి మీకు రావద్దు. ఎప్పటికి ఎవరికైనా మీరు కాదు, మీ కుటుంబ సభ్యులు తరతరాలుగా ఎప్పటికీ ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే మాత్రం గోవా సెషన్ క్లాస్ అటెండ్ చేయాలి. ఇక్కడ ఈ స్పెషల్ క్లాస్ కాకుండా గోవా సెషన్ క్లాస్ ఏదైతుందో అది కంప్లీట్ డెప్త్. ఎంత డెప్త్ అంటే దాంట్లో మీరు పరిపూర్ణులుగా తయారైపోతారు. ఇక మిమ్మల్ని వాడు చెనకడు ఈ ప్రపంచంలో, మిమ్మల్ని మించిన వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడు. ఒక మహనీయుడుగా, ఒక ఋషిగా తయారైపోతారు గోవా సెషన్ క్లాస్ తర్వాత. అప్పుడు మీకు అంత అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు మెటాఫిజిక్స్ క్లాసు ఒకటే డే ఉంటుంది, సింగిల్ డే. అర్థమైందా? ఇప్పుడు మెటాఫిజిక్స్ క్లాస్ మేము పెట్టబోతున్నాం. మీ అందరికి కాదు, కేవలం గోవా సెషన్ క్లాస్ అటెండ్ చేసిన 400 మందికి మాత్రమే. అది మీరు ఇప్పుడు వస్తే అర్థం కాదు, అందుకని చెప్తున్నాను. ఇంకా అదృష్టం ఏంటంటే ఇది 2000 సంవత్సరాల క్రితం నాటి సబ్జెక్ట్. ఇది మెటాఫిజిక్స్ అనేది ఇప్పటి వరకు దాన్ని ఎవరు స్పృశించలేదు, ఎవరు దాన్ని తాకలేదు. మొట్టమొదటిసారి అనంతకృష్ణ స్వామి ద్వారా వినబోతున్నారు, వాళ్ళ అదృష్టవంతులు. అసలు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఎంత డెప్త్గా ఉంటుంది, అది ఏంటి విచిత్రం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే ఉన్నాను, నాకు సబ్జెక్ట్ బాగా తెలుసా లేదా? అయినా నాకేం తెలియదు. మీకు తెలీదు, మీరు అనుకుంటారు ఇంత చెప్తున్నాడు మీకు బాగా తెలుసు అనుకుంటున్నారు. ఏం తెలియదు. ఎందుకంటే నా విషయంలో కూడా ఒక 2 అఫర్మేషన్లు ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. దాదాపు 3 years నుంచి చేస్తున్నాను. మీకు అది బాగా అయినాయి కదా, మీరు అన్నీ సాధించారా లేదా? మాట్లాడతామండి. ఎస్. అలాంటిది నాకు ఇప్పటివరకు 2 అఫర్మేషన్ సక్సెస్ కాలేదు ఇప్పటివరకు. నేను ఎవరికి చెప్పాలి, నేను ఎవరికి అడగాలి? ఎవరు లేడు కదా, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చెప్పాడు ఎవరు లేడు ప్రపంచంలో. నేను ఒకరే చెప్తున్నాను కాబట్టి. అందరూ ఏమంటారు లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటే వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ఎవరు సూత్రాలు చెప్పలేదు, బేసిక్ చెప్పలేదు. నేనేమన్నాను, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాదు విశ్వదర్శన శాస్త్రం అన్నాను నేను. అర్థమైందా? కాబట్టి ఈ దాంట్లో మనం ప్రతిదీ చెప్తాం. ఎలా వస్తుంది? ఒక సూత్రం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. కానీ నాకు అవి 2 కాలేదు. ఎందుకు కాలేదు నేను బాగా ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు నాకు టచ్ అయిందంటే దీనికి సమాధానం మెటాఫిజిక్స్లో దొరుకుతుంది. అర్థమవుతుందా? మెటాఫిజిక్స్లో దొరుకుతుంది. అంటే ఒక సంఘటన ఉంది, ఆ సంఘటన ఎందుకు జరిగిందనేది మీకు కారణం తెలియదు. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను స్పెషల్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, కూరగాయలకు వస్తూ చేయి కట్ చేసుకున్నారు. వాళ్ళు ఎన్నోసార్లు జరిగిందా లేదా? మీ ఆడవాళ్ళకి జరిగిందా లేదా? జరగానే మీరేమో అందరు మీ ఆయన ఏమంటాడు, బుద్ధి లేదు, ఎప్పుడు ఏం ఆలోచిస్తే ఏం చేస్తామో, అందుకని చేయదగింది ఇలాగే చేస్తావు అని చెప్పేసి ఏదో కట్టు కట్టేసి అది సెప్టిక్ అయిపోతుంది అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళి టీటీపీ ఇచ్చేసి జ్వరం వచ్చేసింది, ఓ 3-4 రోజులు రెస్ట్ తీసుకున్నారా లేదా? మాట్లాడాలి. మీకు మాయ రోగాలు ఉన్నాయి కదా, అందుకని తీసుకోరు. ఎందుకంటే సెంటిమెంట్ ఎక్కువ కదా, మొగడు పిల్లలు స్కూల్కి పోవాలా, వాడికి ఆఫీస్కి తయారు చేయాలా, ఈ దరిద్రాలు ఉన్నాయి కాబట్టి మీరు సంపాదిస్తున్నారు. అర్థమైందా? మన సబ్జెక్ట్లో అవన్నీ లేవని చెప్పాను నేను. అర్థమైందా? రెస్ట్ కోరుకున్నారా లేదా? ఇప్పుడు నేనేమంటానంటే మీరు పొరపాటుని చేయి కోసుకున్నారా, కావాలని చేయి కోసుకున్నారా? పొరపాటున కాదు, కావాలని కోసుకున్నారని నేను అంటాను. మెటాఫిజిక్స్లో అదే చెప్తాను, మీరు కావాలని కోసుకున్నారు చెయ్యి, ఎందుకు కోసుకున్నారు చెప్తాను. మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, 10 రోజుల ముందు నుంచి బంధువులు వచ్చారు, అదే హడావుడిలో తిరుగుతున్నారు, మీకు రెస్ట్ లేదు. ఓకేనా? ఫంక్షన్ హడావుడి 2-3 రోజులు ఉంది, అందరిని మీరే చూసుకోవాలి. అంటే ఇంటి ఆవిడ మీరే కాబట్టి అన్నీ మీరే చూసుకోవాలి, మీకు రెస్ట్ లేదు. మీకు తెలియకుండా మీ మైండ్ రెస్ట్ కోరుకుంటుంది. పండగ అయిన తర్వాత వారం రోజులు కూడా ఇంట్లో బంధువులు ఉన్నారు. ఇక ఆ స్ట్రెస్ని భరించలేక ఏమైపోయిందంటే టకి మంచి చేయి తెగింది. అర్థమైందా? ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు, పొరపాటున చేయకోసుకున్నాం అనుకున్నారు. మీకు తెలియకుండా మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు రెస్ట్ ఇవ్వాలనుకుంది, అందుకని చేయకోసుకున్నారు. దట్స్ కాల్డ్ మెటాఫిజిక్స్. ఇప్పుడు అర్థమైందా? మెటాఫిజిక్స్లో సూక్ష్మం ఎక్కడ ఉందనేది బయటకు వస్తుంది. ఆ సూక్ష్మాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో దాన్ని సరి చేసుకుంటావు. సింపుల్. అర్థమవుతుందా లేదా? అంత డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్. కాబట్టి మెటాఫిజిక్స్ నుంచి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, టకటక రాసుకోండి. చాలా స్పీడ్గా రాసుకోవాలి, ఎందుకంటే చాలా ఉంది సబ్జెక్ట్. మెటాఫిజిక్స్ అన్వీక్షణ అనే పదం నేడు క్రమబద్ధమైన ఆధునిక ఉద్యమానికి
ఆధునిక ఉద్యమానికి నేడు క్రమబద్ధమైన ఆధునిక యుద్ధమానికి రూపాంతరమైంది. ప్రప్రథమంగా ఇది అరిస్టాటిల్ చేత ఉపయోగించబడింది. ప్రప్రథమంగా ఇది అరిస్టాటిల్ చేత ఉపయోగించబడింది. అరిస్టాటిల్ ఎప్పుడు వాడండి తెలుసా మీకు? అరిస్టాటిల్, హూ ఇస్ అరిస్టాటిల్? ఇస్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, గొప్ప తత్వవేత్త. అర్థమైందా? తత్వశాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ది ఏమంటారు దాన్ని, థియాలజీ, తత్వశాస్త్రం. అర్థమైందా? ఈయన అలెగ్జాండర్ గురువు. ఎవరు గురువు? అలెగ్జాండర్ గురువు. అలెగ్జాండర్ ప్రపంచ పరిపాలనకు వచ్చినప్పుడు 3 తీసుకురమ్మని చెప్పాడు అలెగ్జాండర్కి. ఒకటి భారతదేశం మట్టి, గంగా జలం, ఒక సన్యాసిని తీసుకురమ్మన్నాడు. ఓకేనా? మట్టి అయితే ఈజీగా తీసుకున్నాడు, గంగా జలం కూడా దొరికి తీసుకున్నాడు. రిటర్న్ వెళ్తున్నాడు. వాడు రిటర్న్ వెళ్తూ ఇంకేం తెమ్మన్నాడు? సన్యాసిని తెమ్మన్నాడు. ఎక్కడ ఉన్నాడు అని చూస్తే వాడు గోచిగూడ కట్టుకుని తపస్సు చేస్తున్నాడు. ఒకడు చేస్తుంటే వీడు అన్నాడు, ఒరే నేను మా గురుగారు తీసుకురమ్మన్నాడు అరిస్టాటిల్ అన్నాడు. వాడన్నాడు నేను రానన్నాడు. వాడు వీళ్ళకి అహంకారం బాగుంటుంది. అవునగా నేను రానన్నాడు. నువ్వు రావా, చంపి తీసుకెళ్తా అన్నాడు. చంపి తీసుకెళ్ళు, నువ్వు నా శరీరాన్ని తీసుకెళ్తావు, నా ఆత్మని కాదు కదా అన్నాడు. వాడు మైండ్ పాడైపోయింది. వాడు అది ఆలోచిస్తూ వెళ్తుంటే ఆ ఇండియా నుంచి అట్లా బాబిలోనియా మీదుగా రష్యా మీద నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆ బాబిలోనియా మీద పోతుంటే వాడికి జ్వరం వచ్చింది. వాడికి దోమగుడి జ్వరం వచ్చింది. ఎవడికి? అలెగ్జాండర్. ప్రపంచాన్ని జయించండి కదా. ప్రపంచం జయించినవాడు దోమగుడి చచ్చిందంటే బాగుండదు కాబట్టి చరిత్ర తిరిగి రాశారు. అది మనం నిజమని నమ్ముతున్నాం. అర్థమైందా? దోమగుడి చచ్చిండు వాడు. అర్థమైందా? కాబట్టి అరిస్టాటిల్ ఎందుకన్నాడు? గంగాజలం తీసుకురండి, భారతదేశం మట్టిని తీసుకురండి, దాంతోపాటు సన్యాసిని తీసుకురండి. ఆయనకి ఎంత మన యొక్క భారతదేశం మీద గౌరవం ఉంటే కదా మాట అన్నాడు ఆయన. అర్థమవుతుందా లేదా? కాబట్టి విచిత్రం ఏంటంటే ఈ యొక్క పదాన్ని మొట్టమొదటి ఉపయోగించింది అరిస్టాటిల్. ఈ అలెగ్జాండర్ అనేవాడు, ఈ అరిస్టాటిల్ అనేవాడు ఎప్పుడు వాడు? 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం. అంటే ఈ యొక్క మెటాఫిజిక్స్ అనే సబ్జెక్టు క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం ఉంది. ఈ సబ్జెక్ట్ మీరు తెలుసుకోబోతున్నారు. ఎంత గ్రేట్! ఇప్పటిదాకా దీన్ని ఎవరు స్పృశించలేదు. ఓకే ఫ్రెండ్స్, నిఘంటువు ప్రకారం, డిక్షనరీ ప్రకారం, నిఘంటువు ప్రకారం ప్రకృతి శాస్త్ర పరిధి ఆవల, ప్రకృతి శాస్త్ర పరిధి ఆవల శుద్ధ చైతన్య శాస్త్రం, శుద్ధ చైతన్య శాస్త్రం. మెటా అంటే ఆవల, బియాండ్, బియాండ్ యువర్ థాట్స్, బియాండ్ ద నేచర్. ఏదైనా అనుకోండి, బియాండ్ ద నేచర్, బియాండ్ యువర్ థాట్స్, ఆ తర్వాత ఏవైతే ఉంటాయో దట్స్ కాల్డ్ మెటా. అర్థమైందా? మెటా అంటే ఆవల అని అర్థం, లేదా ఊహాతీతమైనదని అర్థం. ఆవల లేదా ఊహాతీతమైనదని అర్థం. మెటాఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రానికి లేదా మెటాఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రానికి లేదా భౌతిక స్థితికి అతీతమైన అని సాకారమైన భౌతిక ప్రపంచానికి అతీతమైనదని భావం. మెటా అంటే
మానసిక చైతన్యం. మెటా అంటే మానసిక చైతన్యం. అన్నింటి వెనుక ఉన్నది అదే. అన్నింటి వెనుక ఉన్నది అదే. మెటాఫిజిక్స్ లేదా అన్వేషకి. మెటాఫిజిక్స్ లేదా అన్వేషకి కారణం యొక్క అధ్యయనం. కారణం యొక్క అధ్యయనం. ప్రస్తుతం కలిగిన ప్రభావాన్ని ఫలితాన్ని గురించి కాదు. ప్రస్తుతం కలిగిన ప్రభావాన్ని ఫలితాన్ని గురించి కాదు. ఆ ప్రభావాన్ని ఫలితాన్ని కలిగించిన. స్విచ్ ఆఫ్ చేయాలి అర్జెంటుగా. ఫోన్ పోగొద్దు, బయట పంపించేస్తారు. ఆ ప్రభావాన్ని ఫలితాన్ని కలిగించిన కారణం గురించి శోధన శాస్త్రజ్ఞులు సాకారమైన భౌతిక ప్రపంచాన్ని పరిశీలించినట్లే అన్వేషకి ఆధ్యాత్మిక భావాలను పరిశీలించుతుంది. ఈ దృశ్యమాన లోకం ఎక్కడి నుంచి ఎలా ఏర్పడింది? ఈ దృశ్యమాన లోకం ఎక్కడి నుంచి ఎలా ఏర్పడింది అనే కారణాన్ని తెలుసుకోవడానికి, ఈ దృశ్యమాన లోకం ఎక్కడి నుంచి ఎలా ఏర్పడింది అనే కారణాన్ని తెలుసుకోవడానికి మనసును కానీ కారణం కానీ మారితే ఫలితం లేదా ప్రభావం మారిపోతుంది. కావున మీరు మీ భావాలను ప్రకటించే ముందు ఇతరత్రా విషయాలు పక్కన పెట్టి మీకు కావలసిన వాటిపైనే దృష్టి పెట్టడం వల్ల ప్రకృతికి ఆవల ఉన్న శక్తుల యొక్క సమీకరణ మీ జీవితంలో సహాయపడుతుంది. వాటిని ఆకలింపు చేసుకుని మీకు కావలసినవి పొంది హాయిగా సుఖ సంతోషాలతో డబ్బు సమృద్ధితో జీవించే విధంగా
మీ జీవితాన్ని తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఇంట్రడక్షన్ ఇది మెటాఫిజిక్స్ గురించి. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. మెటాఫిజిక్స్ లేదా అన్వేషణకి కారణం యొక్క అధ్యయనం ప్రస్తుతం కలిగిన ప్రభావం గురించి కాదు. మీరు ఒక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేనేమంటానంటే మీ జీవితంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక ప్రభావం ఏదైతే కలిగిందో మీ జీవితంలో ప్రతిదానికి మీరే కారణం. మీరు ఆర్థికంగా కుంగిపోవడానికి కానీ, లేదంటే ఆ బిజినెస్లో లాస్ అవ్వడానికి కానీ, లేదంటే ఏదో రకంగా మీ జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి కారణం మీరే. కానీ మీరేమనుకుంటారంటే ఎయిటి వాళ్ళని కారణం చేస్తారు. వాళ్ళ మీద మనం ఏమంటాం, మనం హిందీలో బద్నాం చేస్తాం. మనం అంటే వాళ్ళ మీద మనం ఏదేదో చెప్పేసి వాళ్ళు అలా చేయడం వల్ల ఇలా అయిందని చెప్తారు. కాదు, కారణం మీరే. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ అన్వేషణకి ఎప్పుడైతే మనం ఇంట్రడక్షన్ చేసామో దీని ద్వారా ఎప్పుడైతే మనకు జరిగిన సంఘటన ఏదైతే ఇప్పుడు జరిగింది దీనికి కారణాలు వెతుకుతలేం మనం. దీని ఆవల ఏముంది, ఎందుకు ఇలా జరిగింది అనేది మీకు సరైన కాస్ అనేది మీకు ఈ మెటాఫిజిక్స్ ద్వారా మీరు దాన్ని పట్టుకోగలుగుతారు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా? దృశ్యమానం లోకం